మరి దేవుడిచ్చిన ఈ యొక్క చక్కటి రోజు మనకి ఈ యొక్క ఆదివారం రోజున దేవుని మందిరంలో ఉండి ఆయన్ని స్తుతించుకుని ఆయన మహింపరచుకునే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు. మనం ప్రాణాలతో ఉండి మన కుటుంబాలు ఆరోగ్యవంతులుగా ఉండి ఆయన సన్నిధిలో ప్రియులరా ఆయన స్తుతించుకునే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడంటే మనం చాలా ధన్యులం. ఎందుకంటే మరి రోజును చూడలేక గొప్ప గొప్పవారు ఎంతోమంది మట్టిలో పడుకున్నారు పిల్లరా. అవునా కదా? అవును. మనం దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క రోజుని ఆయన సన్నిధిలో గడిపే మనకు దేవుడు ఇచ్చాడంటే అది మనం ఎంతో ధన్యులు పిల్లరా. మరి యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటూ చక్కని వాక్యాన్ని మనం నేర్చుకుందాం పిల్లరా. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలం ఉంటుంది. భూమి మీద నరుల కాలం ఎలాంటిదంటమ్మా? యుద్ధకాలము. పిల్లరా, ఈ భూమి మీదకి మనం పుట్టేటప్పటికి వాతావరణం ఎలా ఉందంటే యుద్ధ వాతావరణం జరుగుతున్నట్లుగా ఉంది. ఏమా, మన వరకు మరి యుద్ధాలు జరిగినాయి చూసారు కదా విదేశాల్లో, రష్యా ఉక్రెయిన్ల మధ్య. అలాగే పిల్లరా చాలా చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు అంటూ చూస్తూ ఉంటారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో, ఎవరింటి మీద ఎప్పుడు బాంబు పడతో పిల్లరా భయంగా బ్రతుకుతారు. అలాగా దేవుని వాక్యం మనకు చెబుతుంది, మనం పుట్టేటప్పటికే ఈ భూమి మీద వాతావరణం ఎలాగుందంట? యుద్ధ వాతావరణంగా ఉందంట. భయంకరమైన శబ్దాలతో రక్తపాతంతో ఈ భూమి తడిచిపోయింది పిల్లరా. ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తుంది యుద్ధ వాతావరణం నెలకొందంట మనం పుట్టేటప్పటికి ఈ భూమి మీద. చూడండి ఎంత పొంది అన్నమాట. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అని అంటున్నాడు దేవుడు. చాలమ్మా, నరుల కాలం ఎలాంటిదంటమ్మా? బాగా ఆలోచించాలి. నేను చెప్తున్నప్పుడు నా ఇంక చూడాలి, అక్కడ వాక్యం అలా ఉన్నదో లేదో కూడా మీరు గమనిస్తూ ఉండాలి. నేను చెప్పేది తక్కువ టైం పిల్లరా, మీరు అటు ఇటు మరి చూడొద్దు. అలాగే మీ మనసు కూడా వాక్యం మీద నిలుపుకోండి. భూమి మీద మనుషులు పుట్టేటప్పటికే వాతావరణం అంతా ఎలా ఉంది? యుద్ధ వాతావరణంగా ఉంది. చావు బ్రతుకో తెలియని పరిస్థితుల్లో ఉంది భూమి మీద పిల్లరా. మనుషులందరూ కూడా గుండెలు చేతితో పట్టుకుని బిక్కు అంటూ చూస్తున్న పరిస్థితులు. నేను ఎందుకు అంటున్నానంటే పిల్లరా, ఈ రోజుని కొంతమంది మత పిచ్చోళ్ళు, మతం పిచ్చి పట్టుకున్న వాళ్ళు కొంతమంది పిల్లరా హిందువుల మధ్య క్రైస్తవుల మధ్యన చిచ్చులు రేపుతున్నారు, అగ్గుపుల్ల గీస్తున్నారు. వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అంటే, కొంతమందికి పొద్దున్న లెగిసి యేసుక్రీస్తుని తిడితే క్రైస్తవులు తిడతానా కానీ కడుపులోకి టిఫిన్ వెళ్దాం. ఎలాగొస్తున్నాయి డబ్బులు అంటే, కొంతమందికి క్రైస్తవులు తిడటం వల్ల డబ్బులు వస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా ఎలా వస్తున్నాయి డబ్బులు? క్రైస్తవులు తిడటం వల్ల డబ్బులు వస్తాయి. మరి ఎవరు చూడరు కదా. క్రైస్తవులు తిట్టకపోతే, క్రీస్తుని తిట్టకపోతే కొంతమందికి కడుపులోకి అన్నం వెళ్ళడం, టిఫిన్ వెళ్ళడం. పిల్లరా ఇలా బ్రతికేస్తున్నారు. కొంతమంది హిందూ సోదరులు ఏమనుకుంటున్నారంటే, మనల్ని ఏదో ఉత్తరత్తాకు వచ్చాడు ఈయన, వీళ్ళందరూ మనల్ని ఉత్తరత్తాకు వచ్చారు, మన సహోదరులు క్రైస్తవులు బాగా తిడుతున్నారు, వాళ్ళ దేవుణ్ణి బాగా తిడుతున్నారని కొంతమంది అంటున్నారు. కొంతమంది బిడ్డలు అయితే అర్థం చేసుకుని వాళ్ళ గొడవ మనకి ఎందుకయ్యా, క్రైస్తవులు హిందువులు ముస్లిమ్స్ అందరం కూడా చక్కగా అన్నదమ్ములుగా బ్రతుకుతున్నాం కదా. ఏమా, క్రైస్తవులు హిందువులు ముస్లిమ్స్ ఎలా బ్రతుకుతున్నారు? అప్పటి వరకు అన్నదమ్ములుగా చక్కగా బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు అలా బ్రతకనెత్తలేదు. ఎందుకంటే ఎక్కువ శాతం క్రైస్తవులుగా మారిపోతున్నారు. చాలామంది ముస్లిమ్స్ క్రైస్తవులుగా మారిపోయారు. చాలామంది హిందువులు ఈ రోజున క్రైస్తవులుగా మారిపోరు. ఇది వరకు నా చిన్నతనంలోనూ మాలమాదుగులు నమ్ముకునే దేవుడు యేసుప్రభు వారు అనేవారు. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు వాక్యం చెప్తున్నారు,
పూజారులు సేవకులుగా పాస్టర్లు అయిపోయి వాక్యం చెప్తున్నారు. మసీదులో మరి ప్రవక్తలుగా ఉన్నవారు చాలామంది ఖురాన్ చెప్పేవారు బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తున్నారు. ఈ రోజుని ముస్లిమ్స్లో చాలామంది నాకు తెలిసిన వారు ఉన్నారు సేవకులు. ఇలాగ మారిపోతున్నారని కొంతమంది హిందువుల్లో కొంతమంది సహోదరులు, హిందూ సహోదరుల్లో కొంతమంది ఏమనుకున్నారంటే క్రైస్తవుల్ని ఏమైనా సరే బతకనివ్వకూడదు, క్రైస్తవుల్ని ఏమైనా సరే మనశ్శాంతిగా ఉండనివ్వకూడదు, క్రైస్తవుల్ని నమ్ముకునే దేవుళ్ళలోకి అందరూ హిందువులు కూడా వెళ్ళిపోతున్నారని చెప్పి వీళ్ళు ఏమనుకున్నారంటే క్రైస్తవుల్ని బ్రతకనివ్వకూడదు అనుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇలా 8 సంవత్సరాల నుంచి ఓ సేవకుడు చూశాను, ప్రవీణ్ గారని. చాలా మంచోడు, ప్రవీణ్ పగడాల. ఆయన చాలా మంచోడమ్మా. మరి ఆయన దేశ విదేశాల్లో వాక్యాన్ని ప్రకటించారు. అలాగే మన రాష్ట్రంలో కూడా చాలా చోట్ల వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన నుంచుని వాక్యం చెబుతుంటే నుంచుని వాక్యం చెబుతుంటే వేరే గ్రంథాల్లో ఉన్న లొసుగులన్నీ బయట పెట్టేవాడు. మరి ఎలా ఉంటుంది అలాగే? ఎలా ఉంటుందమ్మా? వేరే మీ దేవుడు గొప్ప కాదు, మా దేవుడే గొప్ప, మీ క్రైస్తవులు ఎందుకు పనికిరాని అన్న వాళ్ళు అందరినీ కూడా ఉక్కుపాదంతో తొక్కేశాడు. బైబిల్ గొప్పది, యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవాడని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. అక్కడ యేసుక్రీస్తు గొప్పవాడని, యేసుక్రీస్తు మరి ప్రపంచ ప్రజల కోసం రక్తాన్ని కాచిన గొప్ప దేవుడని అనేక మంది మరి మత పిచ్చోడికి చాటి చెప్పాడు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఉడుకుపోయి పిల్లరా మరి చంపేశారు. అది యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు దాన్ని. నిజంగా మీరు నమ్మండి, దగ్గరగా 4-5 రోజులు పట్టిన సరిగ్గా నిద్ర పడతలేదు, మనసు కుదురుకుంటలేదు. నేను ఒక దాని గురించి ఆలోచించలేకపోతున్నాను. ఈ విషయం ఎప్పుడు జరిగిన కాడి నుంచి కూడా. చాలా మంచోడు. పురాణం గురించి ఖురాన్ చదివి వాళ్ళ ముస్లిమ్స్లతో పాటు చాలామందితో పాటు డిబేట్ చేశాడు, పోటీ పడ్డాడు. అలాగే హిందువులు నమ్ముకునే యొక్క గ్రంథాల గురించి కూడా మరి వాళ్ళు మన దేవుని గురించి ఏలెత్తి చూపించినప్పుడు ఇలాంటి వారు మరి లెగిసి, ఈ గొప్ప సేవకుడు లెగిసి అనేక మందిని నోళ్ళు మూయించేశాడు. ఇలా ఏం చేయాలో తెలియక తట్టుకోలేక నాకు తెలిసి ఉడుకుపోయి దారిగా చంపేశారు పిల్లరా. చాలా దారుణంగా చంపేశారు. నిజం చెప్తున్నాను నేను. నిజంగా నాకైతే మనస్ఫూర్తిగా నిద్రపడతలేదు ఇప్పటికీ కూడా. ఆయన చచ్చిపోయినప్పుడు కాడి నుంచి కూడా వాక్యం ఈ మాటలన్నీ కూడా ముందుగా రాయించేసింది. బైబిల్ గ్రంథంలో వాక్యం ఏమని రాయించిందంటే నీతిమంతుల్ని బ్రతకనివ్వరు. నీతిగా బ్రతుకుతాం అనుకుని క్రైస్తవులుగా అనేక మందిని దేవుని వైపుకు తిప్పుతున్న వారిని ఈ లోకంలో ఉన్న వాళ్ళు కొంతమంది బ్రతకనివ్వరని దేవుని వాక్యం ముందే చెప్పింది. ఒకడు ఉన్నాడండి, వాడి పేరు చెప్తాను నేను, నాకు భయం లేదు కానీ, రాధా మనోహర్ దాస్ అని ఒకడు ఉన్నాడండి. ఆ బైబిల్ గురించి, యేసుప్రభు గారి గురించి మాట్లాడతాడండి. నిజంగా ఎంత దారుణంగా మాట్లాడతాడండి. అవి చాలామంది పిల్లరా మరి మన హిందూ సోదరులు మనకు తెలుసు, చాలామంది మనతో స్నేహంగా ఉంటారు. వాడు ఏదైనా భోజనాలు పిలిస్తే మనం భోజనానికి వెళ్తాం, మన ఇళ్ళలో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళు వచ్చి భోజనాలు చేస్తారు. కానీ ఈ గజ్జి కుక్కలు వచ్చాక ఈ మధ్యకాలంలో క్రైస్తవులకి హిందువుల మధ్యన నిప్పు పెట్టేశాడు. నిజం, కొట్టుకు చచ్చిపోతారా పిల్లరా. గజ్జి కుక్కాడు, నిజం చెప్తున్నాను నేను. ఆడి మాట్లాడినట్టు ఎలా ఉంటాయంటే, యేసుప్రభు గారంట మరియమ్మ గారికి అక్రమ సంతానంగా పుట్టాడంట. ఆడి మాటలు ఎలా ఉన్నాయి చూడండి. మరి ఎప్పుడు కూడా సేవకులు ఎప్పుడు వాళ్ళ గ్రంథాల వాడి మన సేవకులు ఎప్పుడు వాళ్ళ గ్రంథాల గురించి ఎప్పుడు విమర్శించలేదు. వాళ్ళు విమర్శించడం మొదలెట్టాక ఇలాంటి గొప్ప సేవకులు నిలబడి ఆ గ్రంథాలని రీసెర్చ్ చేసి వాళ్ళకు బుద్ధి చెప్పేటట్లుగా మాట్లాడారు. ఫస్ట్ ఎవరు మాట్లాడారు? వాళ్ళే మాట్లాడారు. తట్టుకోలేక వాళ్ళ లొసుకులు చెప్పేటప్పటికి తట్టుకోలేక చంపేశారు పిల్లలు. దాన్ని మాపేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, ఇప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. ఒకటి ఆలోచించండి, ఒక సేవకుడికి ఈ ఏరియాలో ముఖం మీద దెబ్బ తగిలి
ముఖం అంతా కూడా లోనంతా పగిలిపోతే అసలు ఎంత విలవిల్ల ఆడిపోయి కొట్టుకుని చచ్చిపోతారు చెప్పండి. అసలు ఏం తప్పు చేశాడని? వాక్యం ప్రకటించడం తప్ప? మన దేవుని గురించి ప్రజలందరికీ గొప్పగా చెప్పడం తప్ప? ఉన్నదే కదా చెప్పాడు, అవునే కదా? అలాంటి వాడిని చంపేశాడు. పిల్లరా, ఇక ముందు కూడా నేను అనుకుంటున్నాను, నాకు అర్థమైంది ఏంటంటే, ఇక ముందు కూడా సేవకుల్ని నిలబడి చెప్పే సేవకులు కూడా బ్రతకనివ్వరు. నేను చెప్పేది ఏంటంటే పిల్లరా, క్రైస్తవులందరూ కూడా ఒక మాట మీద ఉండాలి, సేవకులందరూ కూడా ఒక మాట మీద ఉండాలి, ఒక్కటవ్వాలి. అంతే తప్ప వాడు మంచోడు కాదు ఈడు మంచోడు కాదని సేవకులు ఒకరి పక్కన ఒకరు గొడవలు పడకూడదు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండే రోజు ఇప్పుడు ఇది. క్రైస్తవులందరూ అలా ఉండాలమ్మా, కలిసికట్టుగా ఉండాలి. సేవకులందరూ కూడా ఒక మాట మీద ఉండాలి. నేను అనుకున్నాను, నాకు తెలిసి ఏదో రోజుని సేవకులందరినీ ఒక్కొక్కరిని చంపేస్తారు. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది పిల్లరా. కానీ ఒక మాట చెప్తున్నాను, నీతిమంతుని రక్తాన్ని చెందించిన వారి కుటుంబాలు ఏమైనా బాగుంటాయంటారా? ఏమా, సేవకుల్ని అంత దెబ్బలు కొట్టి చంపేసి దారిగా చంపేసిన వాళ్ళ కుటుంబాలు ఏం బాగుంటాయి చెప్పండి? దేవుడు ఊరుకుంటాడా? వాక్యంలో ఉంది, యెహెజ్కేలు గ్రంథంలో ఉంది పిల్లరా, వారి యొక్క రక్తం అంట తరుముతుందంట. వారి రక్తము, నీతిమంతుల రక్తము చంపిన వారిని తరుముతుందంట పిల్లరా. ఆలోచించండి. ఇదేంటండి బాబు, ఎప్పుడు లేదండి ఇలాంటి దారుణాలు. క్రైస్తవుల మీద పగబట్టేశారు, మరి మనమేం చేసాం? మనం క్రైస్తవ సేవకుల మీద పగబట్టేశారు, మరి మనమేం చేసాం? మనం ఆ పగ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఆఖరికి చంపేసి అంతవరకు ఆయన చంపేశాక వీళ్ళ మనస్సు హాయిమంట ఉంది. పిల్లలు, నా వీడియోలు అందరూ కూడా చెప్తున్నాను, మీరు చాలామంది చూడలేదు. చూడకపోతే చెప్తున్నాను, COS సహవాసం అని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాక్యాలు వస్తాయి, ఇక్కడ కూడా బయట కూడా చాలా వాక్యాలు చెప్తున్నాను నేను. అందులో కొన్ని క్లిప్పింగ్స్ వీడియోలు పెడుతున్నాను, అవి కూడా మీరు చూడండి. ఇప్పుడు ఈ వాక్యం అయిపోయాక, నా వాక్యం అయిన వెంటనే ఇందులో కొన్ని క్లిప్పింగ్స్ వీడియోస్ యాడ్ చేస్తాం, జరిగిన సంఘటనల్ని యాడ్ చేద్దాం. మీరు ఈ వాక్యం అయిపోయాక వీడియో చూస్తే మీకు కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఏం జరుగుతుందని. వాక్యం ముందుగా ప్రభు ఏం చెప్పాడంటే, నీతిమంతుల్ని బ్రతకనివ్వరు అని చెప్పేశాడు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం పిల్లరా, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిదని ముందుగా చెప్తున్నాడు. మనం భూమి మీదకి వచ్చేటప్పటికే ఈ వాతావరణం అంతా ఎలాగుందంట? యుద్ధ వాతావరణంగా ఉందంట. నీతిమంతుల్ని, సత్యం చెప్పే సేవకుల్ని, నీతిగా బ్రతికే వారిని, క్రైస్తవుల్ని పిల్లరా బ్రతకనివ్వడం లేదు. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలము వచ్చుచున్నదంటండి. ఏంటంటది అమ్మా? ఏం చేస్తారంట మీరంట? ఇక్కడ వాక్యం చెప్తుంది పిల్లరా, నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికే వారిని అంటే ఏం చేస్తారంట? చంపేసి వాళ్ళు ఏమంటారంట? మేము దేవుడి సేవ చేస్తున్నామనే కాలం వచ్చేసింది ఇప్పుడు పిల్లరా. అప్పుడు చెప్పని మాట యోహాను గారి మొదటి శతాబ్దంలో రాయబడిన మాటలు పిల్లరా. ఏంటమ్మది? ఎంత బాగుంది చూడండి మాట. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపి ప్రతివాడును తాను దేవునికి సేవ చేయించున్నానని అనుకునే కాలం వచ్చున్నదంట. మనుషులు చంపేసి, క్రైస్తవులను చంపేసి, సేవకులను చంపేసి వాళ్ళు ఏమంటారంట? మా దేవుడికి మేమేదో ఉద్ధరించాము, మా దేవుడికి మేమేదో నైవేద్యం పెట్టాము అనుకుంటారంట. ఇదేం నైవేద్యం అండి? ఏమా, క్రైస్తవ సేవకులను చంపేసి, క్రైస్తవ భక్తులను చంపేసి ఏమనుకుంటారంట? దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారంట. ఏం సేవ అది? ఆ దేవుడికి అంటే అది సేవ అంటారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఇది ఎక్కడ న్యాయం? క్రైస్తవులు బ్రతకనెత్తలేదు పిల్లరా, సేవకులు బ్రతకనెత్తలేదు. పోనీ అలాగని మెదలకుండా ఊరుకుందామంటే మన దేవుడికి పడి ఎడుతున్నారు, బైబిల్కి పడి ఎడుతున్నారు పిల్లరా. ఇదివరకులో లేదండి రోజులు.
మనశ్శాంతిగా ప్రార్థన చేసుకుని, మనశ్శాంతిగా వాక్యం చెప్పుకుని, లేదా మనశ్శాంతిగా దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధించుకుందామంటే చర్చిల్లో మనుషులు ఉండగానే చర్చిలు తగల పెట్టేస్తున్నాయి. అడిగే గవర్నమెంట్ నాయకులు కూడా లేరండి బాబు. పోలీసు వ్యవస్థ కూడా ఎలాగుందంటే మాకు పట్టినట్టుగా వెళ్ళిపోతున్నారు పక్క నుంచి. ఆడెవడో రాత్రి చూసాను టీవీ ఫోన్లోను, హిందువుల జోలికి వస్తే ఒక్కొక్కరిని లేపేస్తాను, సేవకులను ఒక్కరు కూడా ఉండొచ్చు అన్నాడు. ఈ పోలీస్ అధికారులు ఏమన్నారంటే, యూట్యూబ్లో గట్ట మీరు ప్రజలను రెచ్చగొట్టే వాక్యాలు మీరు మాట్లాడొద్దు క్రైస్తవులు అంటున్నారు. ఏమంటున్నారు, ఒక్కొక్కరిని సేవకుని క్రైస్తవుల్ని ఒక్కొక్కరిని లేపేస్తాం మేము అంటున్నారు. మరి ఆయన ఏం చేయరు అంటే, ఇది వాళ్ళకి అనుకూలంగా రాసుకున్న చట్టం ఏంటిది? అంతే కదా, మరి వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టే కదా పోలీసులు. పబ్లిక్గా అన్నాడు, అని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. యూట్యూబ్లో ఉండదు చూడండి. అని ఇప్పటికీ కూడా అరెస్ట్ ఏమన్నాడు, పబ్లిక్గా అన్నాడు, మేమే చంపేశాం, మా హిందువులే చంపేశారు సేవకుని, ఆయన్నే కాదు ఇంకా లేపేస్తాం. పబ్లిక్గా ఎవడన్నా వచ్చి మాట్లాడితే ఏ సేవకుని కూడా ఉండొచ్చాం, ఒక్కొక్కరినే లేపేస్తాం అన్నాడు. ఆడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఈ పోలీసు అధికారులు ఏమన్నారంటే, క్రైస్తవులు ఎవరు కూడా యూట్యూబ్లోకి వచ్చి ప్రజలు రెచ్చగొట్టి మాటలు మాట్లాడొద్దు, ఒకవేళ అలా మాట్లాడితే కనుక మీ మీద నేను కేసులు పెడతానని. మరి వాళ్ళ మీద ఏం పెట్టారు? గుండె రగిలిపోతుందండి, నిజంగాను గుండె రగిలిపోతుంది. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు నాకు తెలియదు కానండి. నిజంగా అలాంటి టోల్ని ఈ పోలీసు అధికారులు తీసుకెళ్ళి లోన్ వేసేయాలండి, లేకపోతే దేశం తగలబడిపోద్ది, మతకల్లాలో జరిగిపోతున్నాయి. ఇది ఇప్పటికి ఆపకపోతే, ఇప్పుడు ప్రారంభంలో ఆపకపోతే ఉండే కొద్ది ఎలా ఉంటుందంటే, రోడ్డు మీద పడిపోయి కొట్టేసుకునే పరిస్థితులు కదా. ఇవన్నీ దేవుడు ముందుగా రాయించిన మాట చూడండి, ఎంత బాగుందో చూడండి. అసలు మనుషులను చంపి, నీతిమంతులను చంపి, క్రైస్తవులను చంపి దేవుని సేవనే చెప్పే కాలం వచ్చిందంటండి. ఏ కాలం అంటే ఇది? క్రైస్తవులను చంపేసి, నీతిమంతులను చంపేసి, సేవకులను చంపేసి ఏమంటారంట? దేవుని సేవ. అది దేవుని సేవ. పబ్లిక్గా చెప్తున్నారండి, అలా పబ్లిక్గా చెప్తున్నారు. ఒక్కడిని కూడా మేము బ్రతకరాము సేవకుల్ని. ఆలోచించండి పిల్లలు, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఆలోచించి. ఇలాంటప్పుడు కూడా సేవకులందరూ కూడా కలవకపోతే ఎందుకు? మరి క్రైస్తవులందరూ ఒకటి అవ్వాలి కదా పిల్లరా. ఇలాంటప్పుడు కూడా అవ్వకపోతే ఇంకెలాగా? ఆయన చంపేసి రేపు పొద్దున్న నన్ను చంపేస్తారు, సత్యం చెప్పిన వాళ్ళు ఇంకొకరు చంపేస్తారు, ఒక్కొక్కరు చంపుకుంటూ వెళ్ళిపోతారు అంతే. మరి అడగొద్దా? ఆలోచించండి. క్రైస్తవులందరూ ఒకటి అవ్వాలి పిల్లరా, సేవకులందరూ ఒకటి అవ్వాలి. నిజంగా ఆయన చూస్తుంటే ఆయన కుటుంబం ఎంత ఏడ్చేస్తుందండి పాపం. నిజంగా ఏం తప్పు చేశాడని చంపడం? ముప్పు ముఖం అంతా చెప్తా కమిలిపోయింది కొడితే. చూసేసరికి ప్రాణం తరుక్కుపోయింది నాకు. ఇప్పటికీ నిద్రపోలేదు, ఇప్పటికీ మనశ్శాంతి నిద్ర పడుతుంది నాకు. నిజంగా బాధ వచ్చేస్తుంది ఆయన చూస్తుంటే పిల్లరా. దేవుని వాక్యం చెప్తుంది, ఎంత బాగా చెప్తుండే. మనుషులను చంపి, సేవకులను చంపి, నీతిమంతులను చంపి, ఇది మాకు దేవుని సేవ అనే చెప్పే కాలం వచ్చింది పిల్లరా. ఎప్పుడో కదా రావడం, ఇప్పుడే వచ్చేసింది. అది ఇప్పుడే వచ్చేసింది. మనం భూమి మీద పుట్టేటప్పటికి యుద్ధ వాతావరణం, రక్తం అడుగులో కొట్టుకుంటున్నారు ఇప్పటికే. ఆలోచించండి పిల్లరా. క్రైస్తవులు సంఘాల్లో ఉండగానే చర్చిలు తగలబెట్టేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా అని నాదులు లేడు. క్రైస్తవులు ఆరాధన చేసుకుంటుంటే చర్చిలు కూల్చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమయ్యానని అడిగే నాయకుడు లేడు. నిన్న కాక మొన్న మరి ప్రపంచమంతా వాక్యాన్ని ప్రకటిస్తున్న మహాసేవకులు, మహానుభావులండి బాబు, మంచోడండి ఆయన చంపేశారు. ఆయన వాక్యం చెబుతున్న ఆ డబ్బులతో పిల్లరా అనేక మంది అనాథులను పోషిస్తున్నాడంట, అనేక మంది అనాథ బిడ్డలు చదివిస్తున్నాడంట. ఎంత మంచోడండి అసలు. ఆయన ఎక్కడికైనా వెళ్తే పెద్ద పెద్ద లగ్జరీ కార్ల మీద వెళ్ళడంట, సింపుల్గా బండేసుకెళ్ళి వాక్యం చెప్పచ్చు. పెద్ద మాస్టర్ గారు ఆయన మాట్లాడంటే ఆశ్చర్యం వేసింది నాకు. అంత గొప్ప పాస్టర్ని చంపేశాడండి. నిజం పిల్లరా, అంతే అంటున్నాడు. వాళ్ళందరూ అంటున్నారు, ఇంకా చాలామంది, అందరూ కాదు, హిందూ సోదరులు మంచోళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆవిడ పెట్టింది, ఎందుకు ఆలగబడి ఎడుతున్నారు, వాళ్ళ దేవుడు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళు కూడా మనకి కొంతమంది మంచోళ్ళు కూడా అన్నారు. మరి ఈ కొంకనాకం వింటారా? వినరు.
పిల్లలు ఆలోచించండి. ఇదిగో మన పరిస్థితులు బాగోలేవు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు కాలాన్ని బట్టి, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేవుని రాకడ సమీపం ఇచ్చేసింది, దగ్గరికి వచ్చేసాం. నాకు తెలిసి మన తరంలో జరిగిపోతేమో దేవుని రాకడ అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిల్లరా, మీరు పట్టుకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, నీతిగా ఉండండి, ప్రార్థనలో ఉండండి. ఇంతకు మునుపున్న దానికంటే ఇప్పుడు అధికముగా ప్రార్థనలో ఉండండి. లోకం పరిస్థితులు బాగోలేదు. ఎప్పుడు ఎవరిని చంపేస్తారో, ఎప్పుడు ఎలా అయిపోతుందో తెలియట్లేదు లేదా. ఉండే రోజుల్లో కూడా నాకు తెలిసి ప్రభుత్వంలో వచ్చే మనకి కొన్ని విషయాలు, కొన్ని మరి సెక్షన్లు కూడా మనకి కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రేషన్ అనగా, పెన్షన్ అనగా ఇలాంటివి ఉంటాయి కదా. లేబర్ అయిన మనకి ఈ క్రైస్తవులు అని చెప్పి కొన్ని కట్ చేసి పద్ధతులు కూడా వచ్చేస్తున్నాయి. నేను చెప్తున్నాను పిల్లరా, మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునే సమయం. ఎందుకంటే మనల్ని అవిశ్వాసంలో లాగేస్తారు. ఒక ముసలావిడ అంటుంది, మార్తమ్మ గారు, ఇది ఆవిడ వేరు, ఆవిడ అంటుంది, ఆదివారం రోజు నువ్వు పెన్షన్ కనుక ఎత్తే, పెన్షన్ తీసుకుంటాక ఆదివారం నువ్వు పెన్షన్ తీసుకుంటాకి వెళ్తావా లేకపోతే ప్రార్థనకి వెళ్తావా అంటే, నేను ప్రార్థనకి వెళ్ళిపోతాను తప్ప పెన్షన్ నాకు అవసరం లేదు ఆదివారం ఎత్తే. ఒకవేళ ఆదివారం నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోతే కనుక మరి పెన్షన్ ఇవ్వకుండా ఉంటే పోతే. ఎంత గొప్ప విశ్వాసం. మన యూట్యూబ్లో ఉన్న చూడండి ఆ వీడియోలు నేను పెట్టాను. ఆదివారం ఆవిడ 5,000 పెన్షన్ అయినా వదులుకుంటుందంట, కానీ ప్రార్థన మాత్రం పోగొట్టుకుందంట. కరెక్ట్గా మనోళ్ళు ఆదివారం వచ్చేసరికి పనులు ఎత్తుక్కుంటారు. 500 రూపాయలు వచ్చి పనులు, 400 రూపాయలు వచ్చి పనులు. కొంతమంది అయితే బట్టలు అప్పుడే పెట్టుకుంటారు. ప్రార్థన టైంకి కట్టక బట్టలు దిగి వచ్చి ఉంటారు. మీకు అర్థమైందా? ఆవిడేమంది, 5,000 రూపాయల పెన్షన్ వచ్చిన నాకు ఆదివారం నాకు అక్కర్లేదు, నా దేవుడే నాకు కావాలి. ఒకవేళ ఆదివారం వచ్చింది కదా, నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోయావు కదా, మరి పెన్షన్ ఇవ్వకపోతే మానేస్తే అన్నాడు. పోనీ పెన్షన్. ఒకవేళ పెన్షన్ ఇచ్చిన తర్వాత అది ఆదివారం ప్రార్థన అనేది తీసుకున్నాం అనుకో, అది తినకుండా చచ్చిపోతేనేమో అంటాము. నిజంగా ఎంత గొప్ప ముత్యాలండి బాబు. క్రైస్తవుల్లో నిజంగా అన్ని ముత్యాలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారండి. క్రైస్తవుల్లో మంచి బిడ్డలు ఉన్నారమ్మా. అలాంటి మంచోళ్ళు చూసి, అలాంటి నీతిమంతులైన సేవకులను చూసి ఏమండి మనం కూడా మన నీతికి ఇంకా మెరుగు పెట్టుకోవాలి. మన విశ్వాసాన్ని ఇంకా బలంగా ఏర్పరచుకోవాలి. మనం ఆలోచించండి. ఇదిగో మనిషిని చంపి దేవుని సేవ చేస్తున్నాం అనే కాలం వచ్చేసింది. ఇప్పుడు మన టైంలో మనమే చూస్తున్నాం. వాళ్ళు దొంగసాడిగా ఏం చెప్తున్నారు, పబ్లిక్గా చెప్తున్నారు పిల్లరా, పబ్లిక్గా చెప్తున్నారు. ఇక్కడ వాక్యం చెప్తాం చూడండి, మనిషిని చంపేసి మేము దేవుడి సేవ చేస్తున్నామంటే ఏంటంటే ఇది మనం ఏమైనా కోళ్ళుమా మేకమా కోసేసి ఇది దేవుడి సేవ చేస్తున్నాంటాకే. ఆలోచించండి. కాబట్టి పిల్లరా నీతిగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, భక్తిగా ఉండండి పిల్లరా. యోహాను గారు చక్కటి ప్రవక్త. ఏ రోజు వారి రాజు దగ్గరికి వెళ్ళి నీ సహోదరుడి భార్యని తీసుకొచ్చి ఉంచుకున్నాను, నీ సహోదరుని భార్యని అలా చేయడం తప్పు కదా అని అడిగాడు. వెంటనే రాజు పగపడతాం ఎలా ఉన్నా కానీ తాసుపం పగపట్టేసింది ఆవిడ. ఎవరో హేరోదు భార్య తీసుకొచ్చిన ఆవిడ. ఏమన్నాడో యోహాను గారు, నువ్వు రాజు అయ్యుండి 10 మందికి నీతి చెప్పి రాజు అయ్యుండి, మనుషులకి న్యాయం తీర్చే రాజు అయ్యుండి నీ తమ్ముడు భార్యని, నీ సహోదరుడు భార్యని తీసుకొచ్చావు, తప్పు కదా అని. తప్ప కదా? తప్పు అన్నందుకు ఆవిడ ఏం చేసింది తెలుసా? పగపట్టేసి ఆ కూతురు పుట్టినరోజు జరుగుతూ ఉంటుంది. కూతురు పుట్టినరోజుని రాజుగారు పుట్టినరోజుని నీకు ఏం కావాలమ్మా అని అడిగితే, నాకు రాజ్యం బంగారం నక్లీసులు గట్ట ఏం వద్దు, యోహాను గారు తల కావాలని అడిగాను. ఏం కావాలంటే ఆవిడికి పుట్టినరోజు మీరు ఎవరికైనా ఇస్తే ఏమిస్తారో, ఒక జత బట్టలు గిఫ్ట్ ఇస్తారు, లేదా మన వాళ్ళు ఎత్తడు బిందిస్తారు, అవునా? కానీ ఆవిడ ఏమడిగింది? రాజుగారు సరిగ్గా మంచి మూడ్లో ఉన్నాడు, చక్కగా డ్యాన్స్ వేసింది ఆ అమ్మాయి. వేసిన తర్వాత, అమ్మ నీకేం కావాలి చెప్పరా, నీకేం కావాలి కోరుకో, బట్టలు కావాలా, వజ్రాలు కావాలా, నా పక్కన ఒక కుర్చీ కావాలా, నా సింహాసనం పక్కన నీకు కుర్చీనా, నాకు ఏమి వద్దు, యోహాను గారు శిరసాలో ఉన్నాడు కదా ఆయన తలకే కావాలి నాకంత. ఇదేం కోరిక బాబా, ఆశ్చర్యంగా లేదా? వెంటనే అన్నమాట మరి రాజుగారు తీసుకోకూడదు కదా. రాజుగారు బాధపడ్డాడు. అప్పటికి
తప్పదు. వెనకాల తల్లి చెప్పింది ఏమని, ఆ రాజుగారిని ఈ కోరుకో, ప్రవక్త తల కావాలని కోరుకో, ఇదే సమయం మనకండి. ఎందుకన్నమాట లోన అంటారు కదా మన వాళ్ళు, నీ పగ నా నల్ల గుండెలో పెట్టుకుని అంటారు కదా. ఏమంటారు మన వాళ్ళు? అందుకోమంది చాలా మంది మర్చిపోరు కదా కొంతమంది. నీ పగ ఎక్కడ పెట్టుకున్నానో నా నల్ల గుండెల్లో మెదిలిపోతుంది అంటాం. యోహాన్ గారు ఆ మాట అన్నాడు కదా. ఏమన్నాడు? నీ తమ్ముడు భార్యను తీసుకొచ్చి 10 మందికి నీతి కౌరులు చెప్పి రాజు కదా నువ్వు, నీ తమ్ముడు భార్యలతో తప్పు చేతం తప్పు కదా అనేటప్పటికి ఆయన మర్చిపోయినా కానీ ఈవిడే మర్చిపోలేదు. నల్ల గుండెల్లో మెదిలిపోయిందంట. రాజుగారిని ఏం చేసి అమ్మా అలా బయట వాక్యాలు అందరూ ఏం చేశారు, వెంటనే రాజుగారు ఆర్డర్ ఇచ్చాడు, వెళ్ళి యోహాను గారి తల తీసుకురానికి యోహాను గారి తలకాయ నరికి పళ్ళులో పెట్టి ఆవిడికి బహుమతిగా పట్టుకొచ్చి ఇచ్చారు. రక్తం కారుతున్న ప్రవక్త తలకాయని తీసుకొచ్చి ఆ ఏరేదుకి ఇచ్చేసరికి, ఏరోదు భార్యకి ఇచ్చేసరికి అప్పుడు చల్లారిందంట ఆవిడ కోపం. ఎప్పుడు? ఆయన తలకాయ నరికినప్పటికి. ఆయన తల నరికి బేసిన్లో పెట్టి తీసుకొచ్చాక అప్పుడు చల్లారిందంట. చూడండి ఎంత బాగుందో మాట చదువుతాం. యోహాను మత్తయి సువార్త 14వ అధ్యాయం. పదవచనం. బండ్రోతును పంపి చెరసాలలో యోహాను తలను కొట్టించను. వారు అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చారంటండి. ఎవరి తల? నీతిని ప్రకటించే తల. బ్రతకనవరండి. అప్పుడు బ్రతకనవలేదు నీతిని ప్రకటించిన వారిని, సత్యాన్ని ప్రకటించిన వారిని అప్పుడు బ్రతకనవలేదు, ఇప్పుడు బ్రతకనవరు. యేసు ప్రభు గారిని పిల్లరా, నువ్వు యూదులకు రాజువా? నేను రాజునే, సత్యాన్ని ప్రకటిస్తున్నాను, నా తండ్రి చెద్దకి పరలోకానికి అనేక మందిని చేర్చడానికి వచ్చాను అంటే బ్రతకనిచ్చారా? ఎందుకు వాళ్ళ కుటుంబీకులే, వాళ్ళ యూదులే చంపేశారండి యేసు ప్రభు గారిని. ఆయన సిలువేసి రక్తం కార్చి ఆయన రక్తాన్ని చూచేదాకా, ఆయన చంపేదాకా కూడా వాళ్ళ పగ చల్లారలేదు. ఆలోచించండి పిల్లరా, చివరి రోజుల్లో ఉన్నాం మనం. ఎక్కడున్నాం? లోకం ముగింపులోకి వచ్చేసాం. నాకు అనిపిస్తుంది ఇదే దేవుడి రాకడేమో అనిపించేస్తుంది. ఇలాంటి సమయాన్ని పిల్లరా మనం భక్తిగా ఉందాం, నీతిగా ఉందాం, యథార్థంగా ఉందాం. లోకాశలకు వెళ్ళి మన భక్తిని పాడు చేసుకోకూడదు పిల్లరా. ఆలోచించండి. క్రైస్తవులందరూ ఒకటిగా ఉందాం. సేవకులందరి కోసం ప్రార్థన చేద్దాం పిల్లరా. ఏమండి, నేను మీకు ఒక మంచి మాట చెప్తాను. సేవకులు పిల్లరా, ఏమండి, భార్య పిల్లల్ని కుటుంబాలను వదిలేసి ఊరికాని ఊరు, రాష్ట్రం గారు రాష్ట్రం వెళ్ళి పిల్లరా, వర్షాకాలం అని శీతాకాలం లేకుండా పిల్లరా వాక్యాన్ని ప్రకటిస్తానికి వెళ్ళిన ఒక్కొక్కరు ఒక సైనికులండి. ఒక్కొక్క సైనికులు, క్రీస్తు యేసు సైనికులండి. ప్రాణాలు చేత్తో పట్టుకొని ప్రాణం పోయినా పర్వాలేదని వాక్యాన్ని ప్రకటిస్తాకెళ్తున్నారు మహానుభావులు. నిజంగా మన దేశానికి అదే ఆశీర్వాదం అండి. నాకు అనిపిస్తూ ఉంటుంది మహానుభావులు, అలాంటి మహానుభావులు సువార్త ప్రకటిస్తాం వల్ల మనలాంటి వాళ్ళందరికీ ఇదే ఆశీర్వాదం అనిపిస్తూ ఉంటుంది నాకు. దేశ విదేశాల్లో, పక్క దేశాలు అలాగే చూడండి, బాంబేలో ఎంత దారుణంగా ఉన్నారు. బాంబు బ్లాస్టుల్లో కాళ్ళు తెగిపడిపోతున్నాయి, కొంతమందికి తల తెగిపడిపోతున్నాయి. నిన్న వరకు యుద్ధాలు ఎలా ఉన్నాయి, యుద్ధాలు ఎంత భయంకరంగా ఉన్నాయి పిల్లరా. ఈ రోజుని అలాంటి సేవకులు, మనకు సేవకులు, మంచి సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మంచి మంచి నీతిమంతులు ప్రార్థనలు ఈ రోజున మనల్ని కాపాడుతున్నాయి పిల్లరా. నిజం, మన ప్రార్థనలో కూడా అలాంటి వారిని రక్షణగా ఉండాలి. మనం ఏం చేయాలి? వాళ్ళు బాగుండాలంటే మనం కూడా ప్రార్థన చేయాలి. వారి కోసం అనేకమైన సంఘాల కోసం మనం ప్రార్థన చేయాలి. నీతిమంతులు సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు చేస్తున్న సువార్త ప్రకటించడం వల్ల అనేక మంది రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి పిల్లరా. వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని ఆలోచించండి. అంతే తప్ప ఆడు బాగుంటే మనం పాడైపోతామని ఆలోచించకండి. అలా ఆలోచించిన ఆలోచన తప్పు. అందరూ బాగుండాలి, సేవకులందరూ కూడా బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి. ఆలోచించండి. లాస్ట్గా ఒక మాట చదివి వినిపిస్తాను. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం పిల్లరా.
సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తాను దండులో చేర్చుకున్న వారిని పిల్లరా, సైనికులు అనేవాళ్ళు ఎవరైనా సరే ఆ యొక్క మిలిటరీలోకి వెళ్ళినా లేదా పోలీసు వ్యవస్థలోకి వెళ్ళినా ఏం చేయాలమ్మా? దేశం కోసం అమ్మా, దేశం కోసం పక్కనున్న సైనికుల కోసం ఏం చేయాలి? పోరాడాలి. కాళ్ళు తెగుపడిపోతున్నా, తల తెగుపడిపోతున్నా అమ్మా, మన ఇండియన్ ఆర్మీ మిలిటరీ వారు మన దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉంటారు. అలాగా పిల్లరా, మన సేవకులు మనకు రక్షణగా, వాళ్ళ ప్రార్థనలు మనల్ని రక్షణగా ఉంటున్నాయి. వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు మన కుటుంబాల్ని, మన సంఘాలని కాపాడుతున్నాయి పిల్లరా. అలాగే మనం చేస్తున్న ప్రార్థనలో వాళ్ళ సంఘాలని, వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ సేవ పరిచర్యని దీవించాలి పిల్లరా. మన ప్రార్థనలు అలా ఉంటారు. ఇక్కడ చెప్పినట్టు చూడండి, సైనికుడు ఎవడో కూడా దండులోనంటండి, ఆ యొక్క దండులో పెట్టినప్పుడు కుటుంబం కోసం ఆలోచించకూడదంట. ఎవరి కోసం? కుటుంబాల కోసం ఆలోచించకూడదంట. దేశం కోసం సరిహద్దుల్లో నిద్రలు మానుకుని ఎలాగైతే సైనికులు దేశం కోసం కాపాడతారో అలా మన సైనికులు ఎవరో? క్రీస్తు యేసు సైనికులు ప్రియులరా. ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, దేశం కాని దేశం వెళ్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. కొంతమందినైనా సరే అగ్నిలోకి వెళ్లకుండా కాపాడాలి, కొంతమందినైనా రక్షణ భాగ్యంలోకి నడిపించాలని పిల్లరా ఒక్కొక్క సైనికుల వలె ఉన్నారు ఈరోజు మనకి. ఆ సైనికులు ప్రకటిస్తున్న వాక్యాన్ని ప్రకటిస్తుంటే పిల్లరా అనేక మంది పాపులు ఏమైపోతారో? మారిపోతారు. మనం ప్రకటిస్తున్న వాక్యం పిల్లరా, మనం చేస్తున్న పరిచర్య వల్ల అనేకమైన ఆత్మలు మార్పు చెందుతున్నాయి. అలా మార్పు చెందుతున్నాయి కాబట్టి పిల్లరా, అగ్నిలో నుంచి ఒక్కడిని లాగినట్టు అంటే వాక్యము, మన నోటి నుంచి వచ్చే వాక్యం ద్వారా ఒక్కడైనా మారాలని పిల్లరా అనేక మంది సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. చంపేస్తారని తెలిసినా కానీ చంపేస్తారని తెలిసినా కానీ, దారి కాసి కొట్టేస్తారని తెలిసినా కానీ సువార్త ఆపటం లేదు. ఆలోచించండి, ఒక్కొక్క సైనికులు, క్రీస్తు యేసు సైనికులు చూడండి, వాక్యం చూడండి, దాన్ని దగ్గర పెట్టి చూడండి ఎంత బాగుందో. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని అద్దుకోండి. జీవన వ్యాపారంలో చిక్కుకోడు పిల్లరా. ఆలోచించండి, చాలా మంది పిల్లరా క్రైస్తవ బిడ్డలు ఏదో ఇబ్బంది వచ్చిందని, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు వచ్చినాయని, లేదా ఏదో ఆశలు చూపించి సాతాను ఏం చేస్తుంది? క్రైస్తవంలో నుంచి లాగేస్తుంది, పాపంలోకి లాగేస్తుంది. 20 సంవత్సరాల నుంచి భక్తిగా ఉన్నామండి అనుకుంటారు. 21వ సంవత్సరం వచ్చేసరికి ఏమైపోతున్నారు? భక్తిలో నుంచి లాగేస్తుంది దెయ్యం. ఏదో ఒక ఆశ చూపెడుతుంది, ఏదో ఇంట్లో ఇబ్బంది పెడుతుంది. కొంతమంది ఇబ్బంది వచ్చినప్పుడు పడిపోతారు, కొంతమంది ఒంట్లో అనారోగ్యం వచ్చినప్పుడు పడిపోతారు. ఆలోచించండి, కొంతమంది నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే చంపేస్తానంటే ఏం చేస్తారో? ఏం చేస్తారో? మేము క్రైస్తువులు కాదేంటి అంటారు కొంతమంది. నేను చాలామందిని చూశాను ఇంతకుముందు, గ్రూపులు ఎత్తాకొచ్చారు కొంతమంది, ఎంతకాలం ఎవలేదు ఏడవలేదు. మీరు ఏమిటిదమ్మా అంటే అందులో ఉన్నవాడు అంటుంది, మనం హిందువులు అంటే తప్ప మామూలుగా ఎవరో, క్రైస్తవులు అంటే ఎవరో అనేదాడికి ఆ 10 మంది ఏళ్ళు ఎవరో క్రైస్తవులే నేను చూశాను, మేము క్రైస్తవులు, మేము అందరం హిందువులు అండి అనేసి ఏం చేశారు? సంతకాలు పెట్టారు. ఎంతకాడు 10 ఏళ్ళు తెలిపోడు, అది 10 ఏళ్ళు లేదు. ఇలా ఏం చెప్పి ఏమని ఒప్పేసుకున్నారు? నోటితో మేము క్రైస్తవులు కాదని ఒప్పేసుకున్నారు. 10 ఏళ్ళకి ఎంతమ్మా? 10 ఏళ్ళకి. ఎందాక ఒక ఆవిడ గురించి చెప్పారు కదా మా అత్తమ్మని, ఆ 7 ఏళ్ళు పోకపోయినా ఆదివారం మాత్రం ప్రార్థన నేను పోగొట్టుకున్నాను. అలాంటి మనసు కలిగి ఉండాలి, అలాంటి మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు వచ్చి బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అనుకున్నారు? ఇప్పుడు వచ్చి బ్యాచ్ ఏదో ఒక ఆశ చూపిస్తారు మీకు, ఏదో ఒక ఆశ చూపించి మనం ఈ యొక్క దేవుడిని నమ్ముకున్నాం కదా, క్రీస్తులో ఉన్నాం కదా, క్రైస్తవులుగా ఉన్నాం కదా, ఇందులో నుంచి తప్పించేది మనల్ని తప్పించేంత చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు ఆశ చూపించో, లేదా భయపెట్టో, బెదిరించో, ఏదో రకంగా ఇందులోంచి తప్పించేయాలి, పాపంలోకి వెళ్ళిపోలే ముందు మనం. ప్రియులరా, యోహాను గారు చూడండి, ఒక్క మాట తలకాయ నరికేస్తారని తెలిసినా కానీ సత్యాన్ని ప్రకటించారా లేదా? ప్రకటించారా?
ఆ మాట అనుకున్నట్టు బ్రతుకుతాడు కదా. ఏమ్మా, రాజునే నిలదీశాడంటే అసలు అది ఏం గుండె అసలు. రాజు ఎదురుగా వెళ్ళి నువ్వు తప్పు చేసావు అన్నాడంటే చంపేస్తాడని తెలుసు, కానీ అలాంటి ధైర్యం కావాలి పిల్లరా. ప్రవీణ్ పగడాల గారి ఈ యొక్క వాక్యాలు చూస్తే యూట్యూబ్లో ఏం మాట్లాడతాడంటే బాబు, అసలు కటకటకట లాడించేసాడు. నేను చూశాను, చాలా వీడియోలు చూశాను, 7-8 సంవత్సరాల క్రితం చూశాను ఆయన వీడియోలు. నేను ప్రవీణ్ పగడాల ఆయన పేరు. అనేక మందిని గ్రంథాలు పట్టుకొని, గ్రంథాలు చదువుకున్న వాళ్ళని నీ దేవుడు తప్పు అంటారు కదా, ఇలా నిలబెడి ఎవడొస్తాడు రెండురా, ఎవడ గొప్ప నేను చెప్తానన్నాడు. చూసారా, అలాంటి సైనికులను చంపేశారు కదా, చంపేస్తారు. తల తెగిపడిపోయినా కానీ, రక్తం మడుగులో కొట్టుకుంటున్నా కానీ మనం పట్టుకున్న విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. మనం నమ్ముకున్న దేవుడిని మనము విడిచిపెట్టకూడదు పిల్లరా. రోడ్డు మీద వెళ్తుండగా ఏదో రోజు ఏదో సమయంలో ఏదో గుర్తేస్తే ఏమా, లేదా ఏదో జ్వరం వచ్చి ఏదో రోజు చచ్చిపోతాం. అది ఎప్పుడు మనం 1000 సంవత్సరాలు బ్రతుకుతామా ఏంటి? ఏమా బ్రతుకుతామా? కానీ చచ్చిపోయే ముందు క్రీస్తులో ఉండి మనము చచ్చిపోవాలి. అవునా కదా? బాగా ఆలోచించండి. రోడ్డు మీదకి వెళ్తాను నేను, ఎవరి దాక్కదు, ఏదో ఒకటి గుర్తుంది. అవునా కదా? చావు అనేది ఎలాగైనా వస్తుంది, ఏదో తెగులుగానో వ్యాధిగానో లేకపోతే ఏదో యాక్సిడెంట్గా ఏదో రకంగా వస్తుంది. కానీ మనం చచ్చిపోయేటప్పటికి నీతిగా ఉన్నామా లేదా, భక్తిలో ఉన్నామా లేదా, ఇది మనకు కావాలి పిల్లరా. మన ఊపిరి పోయేంత వరకు కూడా మన క్రీస్తు పాదాలను పట్టుకొని వదలకూడదు, మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, మన భక్తిని విడిచిపెట్టకూడదు. కొంతమంది బెదిరింతారో మనల్ని భక్తిలోంచి లాగేయాలని, కొంతమంది డబ్బా చూపింతారో మన క్రైస్తవులోంచి బయటికి లాగాలని. ఎందుకు మాట్లాడేది ఎవరు అనుకున్నారో, వాళ్ళు ఇంకొకటి దూరాడు. వాళ్ళు ఎవరు దూరారు? అమ్మల గారిని అమ్మ వెళ్ళింది. ఎవరు వెళ్ళారమ్మా? అమ్మల గారిని అమ్మ వెళ్ళింది. ఆ అమ్మ వెళ్ళి మనల్ని ఇందులో ఉండకూడదని చూస్తుంది, మన క్రైస్తవుల నుంచి లాగేయాలని చూస్తుంది. మాట్లాడేది ఇంతకు ఎవరు? ఆడి కాదు, గజ్జికుక్క కాదు. మాట్లాడేది ఎవరమ్మా? గజ్జికుక్క కాదు, సాతాను. ఏం చేస్తుంది? మనల్ని దేవుళ్ళ నుంచి బయటికి లాగేయాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పిల్లరా, మనం పట్టుకున్న విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుంది. ఈరోజు నేను ఆయన పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో, ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది ఆయనకి. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నావు? మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు, అట్లా ఉంటది. మరి ఎందుకని అట్లా? దట్ ఈస్ హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము చూడుకో, అట్లుంటది. ఎవరైనా సరే, మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది. నిజంగా కావాలని చంపారంట, తప్పేలే. ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్. అలా మాట్లాడితే చంపుకుంటే బ్రో, చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు కదా, బుల్లెట్ దిగుతుంది బ్రో. అట్లాంటి గురించి చంపేయచ్చు కదా. మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తావా? నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా, లేదంటే నాకు అనిపిస్తుంది నేను కొడతా. నాకు అనిపిస్తా ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు పెడుతున్నా. ఎందుకని అంత కోపం నీకు? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని, మా దాని దగ్గర వచ్చి మాట్లాడితే మాత్రం రాడు దుంపుతా. ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు. ఐఎమ్ సాటిస్ఫైడ్, హ్యాపీ. జై శ్రీరామ్. అందరికి నమస్కారం అండి. హే గోరెస్, హాయ్. అయితే ఈరోజు ఎవడి గురించి ఉన్నాడు కదా, పగడాలి గారు. పగడాలు పగిలిందా, ముత్యాలు దోల నీరిందా. వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన. వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా పగడ ఏట్రా అమెరికాలో ఏంటది ఆ ఊరు పేరు, అది నీ బాబుదే, మన నాన్న, మన ఆయనది, మా గింగ్, మై రాజు, నా రాజు రాజు. ఈడు మోస్ట్ గొర్రె నవ్వు ఈడు. మరి ఎవరుకున్నారు? మై కింగ్. ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే సనోతడు
ధర్మం అంటావా? ముష్టి కొడుగా ముష్టి మూత వేసుకొని పేడ మొహం వేసుకొని నా నాయన నా బాబు ముష్టి నవ్వేసుకొని నవ్వెందుకు రా పనికి మళ్ళీ నీకు స్పీచ్ ఇచ్చినప్పుడు నవ్వెందుకురా?